జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, శుక్రుని అనుకూల ప్రభావం, గురువు యొక్క శుభదృష్టి, బుధుని యొక్క ప్రభావం, సూర్యుని యొక్క సంచారం వల్ల పెద్ద పరిచయాలు పెరిగి సమతుల్యత, అభివృద్ధి, గౌరవం అనేది పెరుగుతుంది సమాజంలో. రాజకీయ రంగంలో నుంచి ప్రారంభమైతే ఈ నెల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీ కీలక బాధ్యతలు మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు అవకాశాయి. మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించవచ్చు. ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగుతాయి. విదేశీయ అవకాశాలు బాగున్నాయి. విదేశీయ వ్యాపారం కూడా కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. సినిమా, టీవీ కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులకి పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సౌకర్యాల గురించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి వివాహ ప్రయత్నంలో పరస్పర గౌరవం పెరిగితే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్లో ఆచితూచి వ్యవహరించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు ఆలోచన ముందుకు సాగే అవకాశాలు బాగున్నాయి. విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీస్, కన్సల్టెన్సీ, ఇంటీరియర్, ఆన్లైన్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, లా, ఫైనాన్స్, ఫార్మా, హెల్త్ కేర్, విద్య, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కొనే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదివితే మంచి అవకాశాలు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం, అనవసరపు ఖర్చులు తగ్గించడం, దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దగా చేయొద్దు. ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం, ఆరోగ్యం పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా ఈ నెల చెప్పవచ్చు. నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత చిన్న సమస్యలు, అలసట, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉండడం. తగినంత నీరు తాగండి. యోగా, ధ్యానం చేయండి, చాలా మంచిది. జాగ్రత్త స్వామి. ఈ నెల ఆరోగ్యం పట్ల మంచి జాగ్రత్తలు చెప్తున్నాను. చక్కగా పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఈ నెల మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సుసూక్త పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల సప్తశతి పారాయణం చేయండి. తల్లిని పూలతో లక్ష్మీదేవికి అర్చన చేయండి. గోమాతకు పచ్చగడ్డి సమర్పించండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, పేద విద్యార్థులకి పుస్తకాలు అవన్నీ కూడా పంచండి. అన్నదానం చేయండి. తెలుపు, గులాబీ, లేత నీలం రంగు మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. 6 మరియు 9 అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అనండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని అమ్మవారి దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ వెలిగించండి. ఇంకనూ శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావలసిన వారు మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి దేవి ఖడ్గమాల, చండీ సప్తసతి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి సిద్ధంగా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. విజయోస్తు.